ముందు 2 కప్పులు పెసరపప్పు వేపాలి. 2 కప్పులు పెసరపప్పు, 2 కప్పులు బియ్యం. 2 శుభ్రంగా కడిగి కుక్కర్లో డబల్ నీళ్ళు పోయాలి. నేను 5 కప్పులు నీళ్ళు పోసాను. 6 కప్పులు నీళ్ళు పోయచ్చు. తగినంత ఉప్పు. స్టవ్ మీద నెయ్యి పెట్టి నేతిలో పచ్చిమిర్చి, అల్లం, మిరియాలు, జీడిపప్పు బాగా ఫ్రై చేసి జీలకర్ర, ఇంగువ వేసి తగినంత కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత ఉడికిన కట్టి పొంగల్లో పోపు వేసేసేసి అయిపోయింది. కట్టి పొంగల్ తయారు.